ప్రభువా ప్రభువా అంటున్నారు, ప్రభువా ప్రభువా అని అంటున్నారు, కానీ అసలు నేను చెప్పింది మీరు చేయలేదని, చేయకపోవటం వల్ల ఈ సమస్య వస్తుందని మీరు ఆలోచన చేస్తున్నారా? దేవుని వాక్య ప్రకారం ప్రభువా ప్రభువా అని మీరు ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ఏంటయ్యా ఇది, ఈ పరిస్థితి ఏంటయ్యా? నువ్వు బాధపడుతున్నావు, నా గృహం ఏంటి ఇలా ఉంది, నా కుటుంబం ఏంటి, నా పరిస్థితులు ఏంటని కన్నీరు కారుస్తున్నాం కదా దేవుని దగ్గర. ఎందుకు ఇలా జరుగుతుందని అడుగుతున్నాం కదా దేవుణ్ణి. నాకే ఎందుకు జరగాలని అడుగుతున్నాం కదా దేవుణ్ణి. అడిగే ముందు ప్రభు అంటున్నాడు, నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయకుండా నన్ను అడిగితే ఉపయోగం ఏముంది? నన్ను అడిగితే ఉపయోగం ఏముంది? నీ ప్రార్థనా జీవితం సరిగా లేదు, నీవు దేవుల్లో నమ్మకంగా ఉండే విషయంలో సరిగా లేవు, దేవునికి భయపడే విషయంలో సరిగా లేవు, పాపాన్ని విడిచిపెట్టే విషయంలో సరిగా లేవు, హృదయంలో ఉన్న చెడుని విడిచిపెట్టే విషయంలో సరిగా లేవు. ఇన్ని లోపాలతో నీ హృదయం ఉండి నీ పునాదిని బలపరచుకోపోగా కష్టం లాగానే వాటిని అక్కడ దాచి ఉంచి ప్రభువా ప్రభువా అంట వల్ల ఉపయోగం ఏముంది? ప్రభు అడుగుతున్న మాటకి మీరే సమాధానం చెప్పాలి. ప్రభువా ప్రభువా అనే దాంట్లో ఆశీర్వాదం లేదు, ప్రభువా ప్రభువా అని కన్నీరు కార్చే దాంట్లో ఆశీర్వాదం లేదు. ప్రభువా ప్రభువా అనడం కాదు ప్రభువు కోరుకుంటుంది, నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయాలి. అప్పుడు నీ పునాది ఎలా ఉంటుంది తెలుసా? రాని వరద, రాని తుఫాను, ఉరుములు రానివ్వు, మెరుపులు రానివ్వు, దేవుని బిడ్డలారా నువ్వు అసలు భయమే ఉండదు. ఎందుకంటే